హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. సింపుల్గా టేస్టీగా చికెన్ బిర్యానీ రెసిపీ ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా చికెన్ని బాగా క్లీన్ చేసుకొని మనం అందులో ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు, కొద్దిగా నిమ్మరసం, ఆయిల్, బిర్యానీ మసాలా అన్నీ వేసి బాగా కలిపేసుకోవాలి. కొన్ని పచ్చిమిర్చి, పుదీనా కూడా వేసి కలిపేసుకోవాలి. దీన్ని ఒక 2 గంటలు పక్కన పెట్టాలి. అలాగే రైస్ కూడా ఒక 2 అవర్స్ నానితే చాలా బాగుంటుంది. కేజీ చికెన్కి కేజీ రైస్ పడుతుంది. రైస్ కొద్దిగా తక్కువ వేసుకున్నా బాగుంటుంది. ఈలోపు మనం ఫ్రైడ్ ఆనియన్స్ రెడీ చేసుకోవాలి. ఆనియన్స్ని సన్నగా కట్ చేసి నెయ్యి మరియు నూనె కలిపి లేదా పూర్తిగా నెయ్యిలోనైనా వేయించుకోవాలి. కొత్తిమీర, పుదీనాను కూడా కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. మిగతాది మనం డైరెక్ట్గా కట్ చేసి వేసుకోవచ్చు. ఆనియన్స్ ఫ్రై చేస్తున్నప్పుడే మసాలా ఐటమ్స్ కూడా వేసుకోవాలి. ఒక మందపాటి గిన్నెలో నెయ్యి రాసేసుకొని ఈ మిగిలిపోయిన ఆయిల్ కూడా అందులో వేసుకోవచ్చు. ఇక్కడ మేము సెరమిక్ బౌల్ తీసుకుంటున్నాము. అందులో ఈ కలిపి పెట్టుకున్న చికెన్ని వేడి చేసి లిడ్ పెట్టేసేయాలి. ఇంకోవైపు మనం రైస్ని ఉడికించుకోవాలి. చికెన్ ఉడుకుతుంది. ఇందులో నుంచి కొద్దిగా సూప్ తీసి పక్కన పెట్టుకున్న తర్వాత చికెన్ ఇలా ఉంది. చికెన్ కొద్దిగా కుక్ అయింది. కొందరు రైస్ని కొద్దిగా ఉడికించి చికెన్ డైరెక్ట్ అలాగే వేసి రైస్ వేస్తారు. ఇక్కడ నేను మాత్రం చికెన్ కొద్దిగా ఉడికిన తర్వాత ఇప్పుడు 70% వరకు ఉడికిన ఈ రైస్ని ఇలా వేస్తున్నాను. చికెన్ రైస్ మొత్తం ఒక లేయర్ లాగా చికెన్ పైన మొత్తం వేసేసుకొని ఆ తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ మరియు కట్ చేసి పెట్టుకున్న పుదీనా, కొత్తిమీర ఇవన్నీ దానిపైన వేసుకోవాలి. రైస్ని కూడా వేసేసి సూప్ మనం పక్కకు తీసి పెట్టుకున్న సూప్ ఏదైతే ఉందో ఆ రైస్ పైన పోసేసి మిగిలిన ఆ ఫ్రైడ్ ఆనియన్స్ మరియు కొత్తిమీర, పుదీనా ఐటమ్స్ అన్నీ వేసేయాలి. ఇలా సూప్ వేసేసిన తర్వాత మిగిలిన ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా వేసేసుకొని ఒకవేళ రైస్కి ఇంకేదైనా వాటర్ పడుతుంది అని మీకు అనిపిస్తే రైస్ నుంచి మనం గంజిలాగా తీస్తాం కదా, దాన్ని కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. అది ఆప్షనల్ మాత్రమే, లేదు అంటే అవసరం లేదు. ఇప్పుడు చివరగా మనం నెయ్యిని అన్నం పైన వీడియోలో చూపిస్తున్న విధంగా నెయ్యి వేసేసి లిడ్ పెట్టి ఒక 20 మినిట్స్ సిమ్లో ఉడికిస్తే ఎంతో టేస్టీగా ఉండే బిర్యానీ రెడీ అయిపోతుంది. మధ్యలో ఒక్కసారి ఒక 5 మినిట్స్ తర్వాత మనం లిడ్ తీసి ఒక గరిటెతో సైడ్లు ఇలా కదిలించేసి మరొకసారి లిడ్ పెట్టి పూర్తిగా సిమ్లో పెట్టేసి ఒక 15 మినిట్స్ తర్వాత తీస్తే చాలా టేస్టీ బిర్యానీ రెడీ అయిపోతుంది. ఎంతో సింపుల్గా చికెన్ బిర్యానీ ఇంట్లో చాలా టేస్టీగా చేసుకోవచ్చు. ఇప్పుడు మేము చేసిన ఈ బిర్యానీ అయితే టేస్ట్ బాగా వచ్చింది. మీరు ట్రై చేసి చూడండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.